హాయ్ అండి, అందరికీ నమస్తే. గుత్తి వంకాయ అంటే ఇష్టం లేని వాళ్ళు ఎవరన్నా ఉంటారా? నాకు తెలిసి ఈ కూర అంటే ఇష్టపడని వాళ్ళు ఎవరూ ఉండరండి. ఎంతో ఈజీగా క్విక్గా మనం ఈ గుత్తి వంకాయ కూరని తెల్ల వంకాయలతో చేసుకోబోతున్నాను. అది ఎలా చేసుకోవాలో నేను మీకు చూపించేస్తాను, పదండి. ఫస్ట్ ఒక పాన్ తీసుకుని ఒక 2 గుప్పెళ్ళు పల్లీలు వేసుకుని కొంచెం దోరగా వేయించుకోవాలి. దోరగా వేయించుకుని అలాగే సేమ్ క్వాంటిటీ నువ్వులు, సేమ్ క్వాంటిటీ ఎండు కొబ్బరి పొడి, లేకపోతే ఎండు కొబ్బరి ముక్కలున్నా సరే, మనం దోరగా 3 కూడా ఎండు కొబ్బరి, పల్లీలు, నువ్వులు ఈ 3 కూడా మనం దోరగా వేయించుకొని, పల్లీలు అయితే పొట్టు తీసేసుకున్నాను నేను. ఇప్పుడు నువ్వులు కూడా వేసేసుకుని బాగా ఇట్లా వేడి పెనం మీద నువ్వులు వేయగానే ఇట్లా చిటపటమంటూ పేలిపోతూ ఉంటాయి అన్నమాట. సో ఇది కూడా ఎక్కువ టైం పట్టదు, చాలా త్వరగా వేగిపోతాయి నువ్వులు. చూసుకోండి, 3 కూడా సేమ్ క్వాంటిటీ. అలాగే ఎండు కొబ్బరిని కూడా కొంచెం దూరగా ఫ్రై చేసుకొని తీసుకోవాలి. ఇప్పుడు ఒక నాన్ స్టిక్ పెనం తీసుకుని దాంట్లో ఒక 4 టేబుల్ స్పూన్ ఆయిల్ తీసేసుకున్నాను. ఎందుకంటే గుత్తి వంకాయకి కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది. తక్కువైతే మసాలాలు నూనెలో ఉడకకపోతే మనకి మంచిగా కుక్ కాదు, గ్రేవీ కూడా మంచిగా రాదనమాట. సో నేను ఈ తెల్ల వంకాయలు 1 కిలో తీసుకున్నాను కదా, వాటికి అన్నిటికీ కూడా 4 ముక్కలుగా అంటే ఒక గుత్తిలాగా కోసేసుకుని ఉప్పు నీళ్ళల్లో వేసి పెట్టుకున్నాను. ఇట్లా చూసారు కదా, 4 ముక్కలుగా కింద అతుక్కుని ఉండాలి, పైన 4 ముక్కలుగా కట్ చేయాలి. ఇలా కట్ చేసుకున్నవన్నీ కూడా మనము నూనెలో వేసి చిన్న మంట మీద మనము 10 నిమిషాల వరకు ఫ్రై చేసుకోవాలి. ఫ్లేమ్ అయితే మనం చాలా సిమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోవాలి. వంకాయలు మనకి కండ్ర రాకుండా, అంటే చేదు రాకుండా ఉండాలంటే ఫస్టే మనం ఉప్పు కూడా వేసేసుకొని మూత పెట్టేసుకుని సిమ్లో పెట్టేసి ఒక 10 నిమిషాలు అప్పుడప్పుడు కలుపుకుంటూ మూత పెట్టి మగ్గించుకోవాలి. మగ్గించుకుంటే మనకి కూర చేసుకోవడం చాలా ఈజీ అయిపోతుంది అన్నమాట. ఇప్పుడు నేను కొంచెం వెరైటీగా ఒకటే టొమాటో పెట్టి ఇది కూడా వంకాయలతో పాటు మగ్గిచ్చేస్తున్నాను. ఇప్పుడు చల్లారబెట్టుకున్న మనము పల్లీలు, పొట్టు తీసుకున్న పల్లీలు ఉన్నాయి కదా, పల్లీలు, కొబ్బరి, నువ్వులు ఇవన్నీ కూడా నేను ఒక ఫుడ్ ప్రాసెసర్లో వేసి ఫస్ట్ మెత్తని పౌడర్గా చేసుకోవాలి. తర్వాత కొన్ని వాటర్ యాడ్ చేసుకుని మనం మంచి ఫైన్ పేస్ట్గా ప్రిపేర్ చేసుకుని పెట్టుకుందాము. చూసారు కదా, మొత్తం మెత్తగా కుక్ అయిపోయినాయి వంకాయలన్నీ కూడా. నల్ల వంకాయలు తీసుకుంటే ఏంటంటే అది కొంచెం కూర కూడా నలుపు రంగు వస్తుంది. అందుకని నేను ఎప్పుడు చేసినా కానీ ఇదే వంకాయలు తీసుకొస్తాను. దేని టేస్ట్ దానికే ఉంటుంది. ఈ వంకాయలతో ఏంటంటే తెల్ల వంకాయలతో చేదు ఎక్కువ రాదు, కానీ నల్ల వంకాయలు కొన్ని చేదుగా ఉంటాయి అన్నమాట. సరిగా ఉడకకపోయినా ఎందుకో నాకైతే తెల్ల వంకాయలే తెచ్చుకుంటాను ఎప్పుడు. ఇప్పుడు నేను ఒక 2 పెద్ద ఆనియన్స్ని సన్నగా చాపర్లో వేసుకుని సన్నగా చాప్ చేసేసుకున్నాను. కింద ఆల్రెడీ మనం వంకాయ ఉడకటానికి ఉప్పు వేసాం కదా, అది కూడా దీంట్లో ఆయిల్లో ఉంటుంది. అందుకని ఇప్పుడేమో నేను సాల్ట్ అయితే యాడ్ చేయట్లేదు. ఈ ఉల్లిపాయ ముక్కలన్నీ కూడా బాగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు, అంటే ఈ ఉల్లిపాయలు మనకి కనిపించకూడదు అన్నమాట గ్రేవీలో. సో బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. కొంచెం కలర్ కోసం పసుపు వేసుకున్నాను. అలాగే బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఉల్లిపాయల్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసాను. ఇది కూడా మంచి స్మెల్ వచ్చేదాకా ఫ్రై చేసుకొని మనము తర్వాత ఒక్కొక్కటిగా మసాలాలు వేసుకుందాం అన్నమాట. మనం గ్రైండ్ చేసుకున్నాం కదా కొబ్బరి, నువ్వులు, పల్లీలు, ఈ పేస్ట్ని మనము దీంట్లో వేసేసుకుందాము. ఉల్లిపాయల్లో వేసుకుని బాగా కలిపేసుకోవాలి. కలిపేసుకుని మనం ఈ గ్రేవీని దాదాపు ఒక 10 నుంచి 15 నిమిషాల వరకు మనం దీన్ని ఫ్రై చేసుకుంటూనే ఉండాలన్నమాట. ఈ గ్రేవీ ఎంత మంచిగా ఫ్రై అయితే అంత మంచి టేస్ట్ వస్తుంది కర్రీకి.
తెల్లగా ఉంది కదా, కారం ఎప్పుడు వేస్తారు అనుకుంటున్నారేమో, వేస్తామండి. ఇది 10 నిమిషాలు ఉడికిన తర్వాత మనకి ఈ గ్రేవీ ఇలా కనిపించింది. సో ఇప్పుడు దీంట్లో మనం ఒక్కొక్కటిగా మసాలాలు ఇప్పుడు యాడ్ చేసేసుకుందాము. నేను ఒక నిమ్మకాయ అంత సైజు చింతపండుని నానబెట్టుకుని దాన్ని జ్యూస్ తీసి దీంట్లో కలిపేశాను. అలాగే కొన్ని వాటర్ కూడా యాడ్ చేశాను, ఎందుకంటే మనకి గ్రేవీ ఎంత కన్సిస్టెన్సీతో రావాలి, ఎంత థిక్నెస్తో ఉండాలి అన్నది చెక్ చేసుకుని దానికి సరిపడా వాటర్ ఇప్పుడే యాడ్ చేసుకోవాలి. అలాగే కొన్ని కరివేపాకు ఆకులు కూడా వేసేసాను. 2 టేబుల్ స్పూన్లు కారం అయితే పడుతుంది దీనికి, ఎందుకంటే మనం చింతపండు యాడ్ చేసాం కదా, దానికి తగ్గట్టుగానే కారం కూడా వేసుకోవాలి. 1/2 కిలో వంకాయలకి 2 టేబుల్ స్పూన్ల కారం అయితే పడుతుందండి నాకు. 1 ఫుల్ టీ స్పూను ధనియాల పొడి, అలాగే 1 ఫుల్ టీ స్పూను గరం మసాలా పొడి, ఇవన్నీ వేసేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. నేను ఫస్ట్ నూనెలో హోల్ గరం మసాలా యాడ్ చేయలేదు, ఎందుకంటే అది తినేటప్పుడు మనకి పంట కింద వచ్చేసి కొంచెం ఘాటుగా అనిపిస్తుంది కదా. అలా కాకుండా ఇది నేను వాడే గరం మసాలా పొడి స్వయంగా నేను ఇంట్లో చేసుకున్నదే వాడతానండి. దానివల్ల ఏంటంటే మనం కొంచెం వేసుకున్నా కానీ ఫ్లేవరు చాలా అంటే సూపర్గా వస్తుంది. సో నాకు కన్సిస్టెన్సీ నాకు కావలసినంత వాటర్ యాడ్ చేసి నేను సెట్ చేసుకుంటున్నాను. ఇప్పుడు మనము మగ్గించుకున్న వంకాయలు ఉన్నాయి కదా, ఈ వంకాయలని కూడా వేసేసి మూత పెట్టి ఒక 5 నిమిషాలు దీన్ని మనం మర్చిపోతే ఈ లోపల వంకాయలతో ఆ గుజ్జంతా కూడా కలిసి ఆ ఫ్లేవర్స్ అన్నీ లాగేసుకుంటుంది. అప్పుడు మనకి కర్రీ చాలా టేస్టీగా రెడీ అయిపోతుంది. చూసారు కదా, ఆయిల్ తీసుకున్నదంతా కూడా పైకి వచ్చేసింది. ఎందుకు వస్తుంది అని అంటే మన మసాలా బాగా వేగింది అనుకుంటేనే వస్తుంది. అలా మసాలా వేగకపోతే పైకి ఆయిల్ రాదనమాట. అదొక్కటే గుర్తుపెట్టుకోండి. మసాలాన్ని ఎక్కువసేపు మనం కుక్ చేసుకోవాలన్నమాట. అందుకనే మనం ఫ్రై చేసుకుంటాం కూడా, పల్లీల్ని ఫ్రై చేసుకుంటాము, నువ్వుల్ని ఫ్రై చేసుకుంటాము, ఎండు కొబ్బరిని కూడా ఫ్రై చేసుకుంటాము. అలా ఫ్రై చేసుకోవటం వల్లనే ఈ మనకి గ్రేవీ అనేది బాగా కుక్ అయిపోతుంది. చూసారు కదా, వంకాయని జస్ట్ ఇలా అంటేనే తెగిపోయింది, అంటే బాగా కుక్ అయిపోయినట్టు మనకి తెలిసిపోతుంది చూస్తేనే. ఇప్పుడు మనం ఈ స్టేజ్లో ఉప్పు కారం ఏమన్నా తక్కువ ఎక్కువ ఉంటే అడ్జస్ట్ చేసేసుకొని కలిపేసుకోవచ్చు. నేను ఫైనల్గా కొంచెం కొత్తిమీర అయితే వేసేస్తున్నాను. ఇది చాలా టేస్టీగా ఉంటుందండి. ఈ కర్రీ చాలా ఫాస్ట్గా అయిపోతుంది. ఒక పక్కన పల్లీలు అవి వేయించుకుంటూ, ఒక పక్కన వంకాయలని మగ్గించుకుంటూ మసాలాలని రెడీ చేసేసుకున్నాం అనుకోండి, మొత్తం మీద ఒక 1/2 అవర్లో అయిపోతుంది మ్యాక్సిమం. చాలా ఈజీగా క్విక్గా తక్కువ ఐటమ్స్తో మనం ఎంత టేస్టీ కర్రీ చేసుకోవచ్చు అంటే, ఇది బిర్యానీలోకి కానీ వైట్ రైస్లోకి కానీ పూరి చపాతి ఏ కర్రీలోనన్నా ఏ రైస్లో కన్నా అలాగే బాగుంటుంది, చాలా బాగుంటుంది. మీరు కూడా తప్పకుండా ఈ రెసిపీని మీ ఇంట్లో ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. మీరు ఫస్ట్ టైం కనుక నా ఛానల్ని చూస్తున్నట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. సైనింగ్ ఆఫ్, విజయ.